గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు ఏ విధంగా ఉంటుంది, న్యూమరాలజీ ప్రకారం వారు ఏ ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అన్న అంశం పైన చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆర్ అనే అక్షరం 2వ సంఖ్యను సూచిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 2 అంటే మూన్ అంటే చంద్రుడిని సూచిస్తుంది. 2024 సంవత్సరంలో సంఖ్యాశాస్త్రం ఆధారంగా, జ్యోతిష శాస్త్రం ఆధారంగా ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మాత్రం ఎటువంటి సమస్య వచ్చినా సరే సామరస్యంగా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎక్కువగా గొడవలకు వెళ్ళటం మంచిది కాదు. మీ విలువైన వస్తువుల అపహరణకు గురయ్యే అవకాశాలున్నాయి. ప్రయాణాలు చేసే విషయంలో, మీరు ఎక్కడికైనా కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసే విషయంలో, ఇంటిని విడిచిపెట్టి కొన్ని రోజులు ఉండే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో విలువైన వస్తువులను మాత్రం ఉంచకండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా విలువైన వస్తువులను తీసుకువెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ సంవత్సరంలో ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు వివాహాది శుభ కార్యక్రమాలకు, బంధువుల ఇంటికి తరచుగా వెళ్ళటం జరుగుతుంది. ఆహ్వానాలు, కీలక పత్రాలను అందుకుంటారు. మీరు మాత్రం ఈ సంవత్సరంలో అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండండి. ఒకవేళ మీ స్నేహితులు కానీ, బంధువర్గంలో ఉన్న మనుషులు కానీ ఏదైనా గొడవలలో లేదా లీగల్ కేసుల్లో కనుక ఇరుక్కున్నట్లయితే పూర్తి వివరాలను తెలుసుకుని మాత్రమే మధ్యలో దూరండి తప్ప ఏ విషయం తెలుసుకోకుండా అవగాహన లేని విషయాలలో దూరటం మంచిది కాదు. విద్యార్థులకైతే సామాన్య ఫలితాలు ఉంటాయండి. పట్టుదలతో శ్రమిస్తేనే ఉన్నత విద్యా అవకాశాలను పొందుతారు. అవివాహితులకు మాత్రం శుభయోగం కనపడుతుంది. ఉద్యోగస్తుల యొక్క సమర్థత మరొకరికి కలిసి వస్తుంది. అనగా ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు కనుక ఉద్యోగం చేస్తున్నట్లయితే వారి కార్యాలయంలో వారు పడిన కష్టం అనేది వేరే వారికి ప్రతిఫలాన్ని ఇస్తుంది. అంటే మీరు చేసిన పనికి వేరే వారు క్రెడిట్ తీసుకునే అవకాశాలున్నాయి. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. అయితే మద్దతు ధర మాత్రం ఆశించినంతగా లభించదు. కానీ వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో ఈ సంవత్సరంలో వారికి భూమాత లాభాలే తప్ప నష్టాలను ఇవ్వదు. వైద్యులకు, న్యాయవాదులకు ఈ సంవత్సరంలో ఆదాయం విపరీతంగా ఉంటుంది. కళారంగానికి సంబంధించిన వారికి, క్రీడారంగానికి సంబంధించిన వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహన సంబంధిత ప్రమాదాలు, అగ్నికి సంబంధించిన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి మాత్రం ఈ 2 విషయాల పరంగా, వాహనానికి సంబంధించి, అగ్నికి సంబంధించి ఈ విషయాలలో చాలా జాగ్రత్త అవసరం అండి. తరచుగా దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన స్త్రీలు ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయాలపైన ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గృహిణీలు వారి ఇంట్లో సిలిండర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ పొయ్యి దగ్గరికి ఫోన్లు తీసుకెళ్లటం కానీ అజాగ్రత్తగా ఉండకండి. వైవాహికంగా ఎలా ఉండబోతుందంటే ఈ ఏడాది వైవాహిక పరంగా సుఖ సంతోషాలతో గడిపే అవకాశాలున్నాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షల్లో మీ సంతానం మంచి ఫలితాలను సాధిస్తారు. మీ సొంత ఫలితాల కంటే కూడా, అంటే వ్యక్తిగతంగా మీకు వచ్చే లాభాల కంటే, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో వచ్చే లాభాల కంటే కూడా మీ సంతానం వైపు నుండే ఎక్కువగా శుభవార్తలను వింటారు. వారు మంచి పురోగతిని సాధిస్తారు. ఒకవేళ వారు చదువుకుంటున్నట్లయితే పోటీ పరీక్షల్లో మంచి మార్కులను, మంచి ఉద్యోగాలను సంపాదించగలుగుతారు.
సంతానం లేని వారికి కూడా ఈ సంవత్సరంలో శుభవార్తలు అందుతాయండి. సంతానలేమి దంపతులు శుభవార్తను వినే అవకాశాలున్నాయి. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు ఈ సంవత్సరంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి వాహన విషయంలోనూ అగ్నికి సంబంధించిన విషయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. రెండవది అనవసరమైన వివాదాల జోలికి పోతారు. అంటే మీకు అవగాహన లేని విషయాలలో గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం వల్లే మీరు ఎక్కువగా ఇతరులతో మాటలు అనిపించుకుంటారు. అవమానాలు పడే అవకాశాలున్నాయి. నిందలను ఎదుర్కొంటారు. కాబట్టి మీకు తెలియని విషయాల జోలికి, మీకు అవగాహన లేని వివాదాల జోలికి వెళ్ళకపోవటమే మంచిది. అలాగే దూర ప్రయాణాలకు వెళ్లే ముందు కూడా భగవంతుణ్ణి దర్శనం చేసుకోండి. రోడ్డు ప్రమాదాలు సూచిస్తున్నాయి. వ్యాపార పరంగా అయితే ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మంచి లాభాలను పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా విదేశీ వ్యాపారాలు ఎవరైతే చేస్తారో లేదా విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయో ఈ సంవత్సరంలో వారికి అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారంలో బాగా రాణించే వీలుంది. ఈ ఏడాదిలో నూతన వ్యాపారం ప్రారంభిద్దామనే ఆలోచన కనుక ఉన్నట్లయితే వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరంలోని రెండవ భాగంలో అంటే జూన్ మాసం నుండి డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు సంపాదించిన డబ్బే మీ చేతుల్లోనే మంచి నీళ్లలాగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృధా ఖర్చులకు దూరంగా ఉండండి. అవసరాలు ఎక్కువగా ఉంటాయి జూన్ మాసం తర్వాత నుండి. కెరీర్ పరంగా మాత్రం ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఐటీ రంగాలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారి వేతనం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనగా ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి అవకాశాలను పొందుతారు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఏదో ఒక అవకాశం వస్తుంది. అయితే కార్యాలయంలో మాత్రం నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా శ్రమ మీదైతే ఇతరులు లాభాన్ని తీసుకుంటారు. అలాగే పదోన్నతులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఎక్కువగా శ్రమ చేయటం కంటే కూడా స్మార్ట్గా పని చేయగలిగితే ఉద్యోగంలో ఇంకా బాగా రాణించగలుగుతారు. 2024 సంవత్సర ప్రారంభంలో వివాహాది శుభ కార్యక్రమాలకు లేదా మీకు ఒకవేళ పెళ్లి కానట్లయితే వివాహాది సంబంధాలకు చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ 2024 సంవత్సరంలో మీ తోబుట్టువులతో ఉన్న ఆస్తి వివాదం పెద్ద మనుషుల జోక్యంతో పరిష్కరింపబడే అవకాశాలున్నాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో, పెళ్లి ప్రయత్నాల విషయంలో కూడా సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. విద్యార్థులకు మాత్రం సామాన్య కాలం అండి. విద్యార్థులు విద్యా విషయాలలో కొద్దిగా కష్టపడితేనే తప్ప, శ్రమ పెంచితేనే తప్ప ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఈ సంవత్సరం మొత్తం మీద 1-2 సార్లు ధనయోగం పట్టే సూచనలు ఉన్నాయి. అయితే ఎంత త్వరగా ధనమైతే మీ చేతికి వస్తుందో అంతే త్వరగా నీళ్లలాగా ఖర్చు అయిపోతుంది అని చెప్పవచ్చు. అంటే దాని అర్థం ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తారు ఈ సంవత్సరంలో. వృధా ఖర్చులు అని చెప్పవచ్చు. ఖర్చులు అనటం కంటే కూడా వృధా ఖర్చులు అని చెప్పవచ్చు. కాబట్టి ఆర్థిక పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2024 సంవత్సరంలో సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు అనుకూలంగానే ఉంటుంది. 1-2 విషయాలలో తప్ప. ప్రమాదాల విషయంలోనూ, మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకునే విషయంలో. మూడవది విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. నాలుగవది మీ సహ ఉద్యోగులను గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే పని మీదే అయినప్పటికీ కూడా ప్రతిఫలం వారికి వెళ్తుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో జాగ్రత్తగా అంచనా వేసుకుని దాని ప్రకారం నడుచుకోవటం మంచిది. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయటానికి ప్రయత్నించండి.
అలాగే స్త్రీలు కూడా వంట వార్పు విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్త వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే వీరికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం మొదలుపెట్టినా సరే భారీగా లాభాలు లభించినప్పటికీ కూడా సామాన్య ఫలితాలు, వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు ఉన్నాయి. అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు 2024 సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయటం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కనుక ఆరాధన చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ప్రతి బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం ముందు దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం చదవటం వల్ల కొన్ని గండాల నుండి బయటపడే అవకాశాలున్నాయి. అలాగే మన ఛానల్లో 27 నక్షత్రాల వారికి 2024 సంవత్సర నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయి, 12 రాసుల వారికి గోచారం ఎలా ఉంది అన్న అంశం పైన స్పెషల్ వీడియోస్ చేశామండి. దయచేసి వాటిని కూడా